ప్రకాశం జిల్లా ఎక్సైజ్ శాఖలో కోల్డ్ వార్ నడుస్తోంది. లిక్కర్ షాపుల నుంచి అక్రమంగా వసూళ్లు చేస్తున్నారు. లంచాల పంపకాల విషయంలో అధికారులు, సిబ్బంది మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఇదే అదనుగా భావించిన లిక్కర్ వ్యాపారులు మందుబాబుల వద్ద నుంచి ఇష్టారీతిన దండుకుంటున్నారు. ఎక్సైజ్ శాఖ, పోలీస్ అధికారుల తీరుపై మండిపడుతున్నారు జనం. ప్రకాశం జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది మధ్య కోల్డ్ వార్ ముదిరి పాకాన పడింది. ప్రతి నెల లిక్కర్ షాపుల వద్ద నుంచి వసూలు చేసే మామూళ్ల పంపకాల విషయంలో తేడాలు రావటం కలకలం రేపుతోంది. లిక్కర్ షాపుల యజమానులు సిండికేట్ గా మారారు. వ్యాపారుల వద్ద నుంచి సేల్స్ ను బట్టి నెలకు 15,000 నుంచి 20,000కు తగ్గకుండా వసూలు చేస్తున్నారు. ఈ మొత్తాలను సిండికేట్ కు బాధ్యత వహించే వ్యక్తులే షాపుల వద్ద నుంచి వసూలు చేసి ప్రతి నెల ఎక్సైజ్ అధికారులకు అందిస్తున్నారు. సిబ్బంది, క్యాడర్ అధికారుల వరకు భాగాలు వేసుకుని పంచుకుంటున్నారు. మద్యం షాపుల నిర్వాహకులు మామూలు ఇచ్చినందుకు వారు ఎక్కువ రేట్లకు అమ్మినా, పర్మిట్ రూమ్లు పెట్టుకున్నా, బెల్ట్ షాపులకు లిక్కర్ సరఫరా చేసినా ఎక్సైజ్ అధికారులు జోక్యం చేసుకోకుండా ఉంటారు. ఇప్పటికే జిల్లాలోని పలు చోట్ల ఎంఆర్పీ కంటే బాటిల్కు 10 రూపాయల నుంచి 30 రూపాయల వరకు పెంచి అమ్ముతున్నారు. లిక్కర్లో ఈరోజు పెద్ద ఎత్తున మాఫియా నడుస్తూ ఉంది. నిర్ణయించిన రేట్ల కంటే అదనంగా రేట్లకు అమ్మడం, ఆ మార్జిను కొంత భాగం ప్రజాప్రతినిధులకి, కొంత భాగం ఎక్సైజ్ అధికారులకి పోతూ ఉంది. ఎప్పుడైతే ప్రజాప్రతినిధులు, ఎక్సైజ్ అధికారులు ఈ సారాయి అమ్మకాల పట్ల, లిక్కర్ అమ్మకాల పట్ల ఉదారతతో వ్యవహరిస్తున్నారో అది విచ్చలవిడిగా బెల్ట్ షాపులకి దారితీసింది. ఒక మాట చెప్పాలంటే ఈరోజు మన జిల్లాలో మండలాలకి ప్రతి షాపుకి అనుబంధంగా 10 మంది కుర్రోళ్ళు, 2 ఆటోలు ఉండి అన్ని ఊర్లకి సప్లై చేసి బెల్ట్ షాపుల పేరుతో విపరీతంగా అమ్మకాలు చేస్తూ ఉన్నారు. మరోవైపు వ్యాపారులు తమకు ఎక్కువ కమిషన్లు వచ్చే బ్రాండ్లు మాత్రమే అమ్ముతున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకునే పరిస్థితిలో లేరు. మీరు మామూళ్ళని అడ్డం పెట్టుకొని మామూళ్ళు వసూలు చేసుకోవడానికి ఇటువంటి పర్మిషన్లను ఇస్తున్నారు. మీ అన్ని మామూళ్ళు పక్కన పెట్టండి. ముందు ప్రజలకి మేలు జరిగే పద్ధతుల్లో, ప్రజలకు ప్రయోజనం పొందే పద్ధతుల్లో మీరు మద్యం షాపుల మీద నియంత్రణ విధించాలి. ఈ షాపులు ఎవరైతే టైర్ని పాటించేటట్లుగా చూడాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి, ఎక్సైజ్ అధికారులకి విజ్ఞప్తి చేస్తారు. ఇక ముఖ్య అధికారుల తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినా వాళ్లు కూడా పట్టించుకోవడం లేదు. గ్రామాల్లో ఏ సమయంలోనైనా మద్యం డోర్ డెలివరీ వచ్చే పరిస్థితికి వచ్చేసింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేసి మద్యం వ్యాపారులకు కళ్లెం వేయాలని కోరుతున్నారు.